పూరి అనేది హిందువులకు ఎంతో ముఖ్యమైన ప్రదేశం. పూరి ఎన్నో అద్భుతాలకు నిలయం. పూరి చరిత్ర చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టాడు. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీల మాధవుడు పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. అడవులోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు. విశ్వావసుడు కూతురు లలితని విద్యాపతి ప్రేమించి మనవాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సౌరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి దారిని కనుక్కుంటాడు. విద్యాపతి తెలివిగా దారి పొడుగున ఆవాలు జారబుడిస్తాడు. కొన్నాళ్ళకి అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రపోతుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకు వచ్చే, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ మారువేషంలో వస్తారు. తానొక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించినది అందుకే అంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టు ఇంతెంత కళ్ళు మాత్రం ఉంటాయి. సబ్స్క్రైబ్.